నువ్వు మీ ఆవిడతో హ్యాపీగా జోక్స్ చేసుకుంటూ, సరదాగా నవ్వుతూ ఉంటే, అలాంటి వాళ్ళనే చెడగొడతారు. అలాంటి వాళ్ళకే తొందరగా లేడీస్ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే, నువ్వు వాళ్ళతో అలా ఉంటున్నావు. మీ వైఫ్‌తోనే అలా ఉంటున్నావు. అలాంటి వాడొస్తే నాకెలా ఉంటుంది? నా లైఫ్ ఎలా ఉంటుందని ఊహించేసుకుంటారు. తర్వాత నీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫ్రెండ్‌షిప్, తర్వాత ఇంకా ఏదైనా కనెక్షన్. ఇలానే ఉంది. అందుకే మనం మన భార్యతో సరదాగా ఉండాలి. కానీ బయట వాళ్ళ దగ్గర అన్యోన్యంగా జోక్స్ యేసుకుంటూ ఇలా కనిపించకూడదు. దిష్టి తగులుతుంది. బయట వాళ్ళ దగ్గర అందరూ ఎలా ఉంటారో అలానే నార్మల్‌గా ఉండాలి. మీరు, మీ భార్య లోన్‌లీగా ఉన్నప్పుడు ఇంకెలా అయినా ఎంత అన్యోన్యంగా ఉన్నాం, ఎంత జోక్స్ యేసుకున్నాం, ఇంకేం చేసినా ఎవ్వరు పట్టించుకోరు. బయట వాళ్ళ దగ్గర మాత్రం కనిపిస్తే మాత్రం వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వైపు తిప్పుకుంటారు. మీరు తిరగొచ్చు, తిరగకపోవచ్చు. తిరిగితే మాత్రం మీ లైఫ్ చాలా డ్యామేజ్ అవుతుంది. మంచి వైఫ్‌ని కోల్పోతారు. తర్వాత అనాథలాగా రోడ్లమ్మట తిరుగుతా ఉంటారు. అబ్బాయిలు ఎలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు? మొగుడు కొట్టినా సైలెంట్‌గా ఉంటూ, మొగుడిని వెనకేసుకొస్తూ, సరేలే అండి అని చాలా నిదానంగా మాట్లాడుతూ, ఏమనకుండా మొగుడిని ఏమనకుండా, మొగుడు ఎలా చెప్తే అలా ఇంటున్న వాళ్ళకి బాయ్స్ అట్రాక్ట్ అవుతారు. ఈమె ఇలా ఉంది. నా భార్య ఏంటి నన్నే కొడుతుంది. కానీ ఈమె వాళ్ళ హస్బెండ్ కొట్టినా కూడా ఒక్క మాట ఎదురు తిరిగి మాట్లాడట్లేదు. ఇలాంటి వైఫ్ నాకొస్తే నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా కదా! ఆల్రెడీ నెత్తిన పెట్టుకోబట్టే వాడి వైఫ్ వాడిని కొడుతుంది. మళ్ళీ నెత్తిన పెట్టుకొని చూసుకునేవాడిని కదా అనుకుంటాడు. అలానే అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి పరిచయం చేసుకుంటాడు. ఇంకా ఆ కనెక్షన్ ఎలాగ మారుతుందో. బయట సమాజంలో ఇవే జరుగుతాయి. అందుకే కొత్త జంటైనా, ఏ జంటైనా బయట వాళ్ళకి మాత్రం ఎంత కనిపించాలో అంత కనిపించాలి. అన్యోన్యంగా కనిపిస్తే మాత్రం మీ జంటకి దిష్టి తగులుతుంది.